క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ముఖ్యమంత్రి గౌరవ యనమల రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. మనం మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో ఏదైతే మాట చెప్పారో మాట తప్పని మడవ చెప్పినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఏ రోజైతే మనకు ఎలక్షన్లో చెప్పినట్టు గతంలోనే మనకు 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు అమలు చేయడం జరిగింది. నిన్న కేబినెట్ మీటింగ్ పెట్టి మరి రైతులు ఎంతకాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి రైతు రుణమాఫీ కూడా ఒకేసారి విడుదల కాకుండా ఒకేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మన తుంగతుర్తి నియోజకవర్గాన్ని వారంలో 5 రోజులు తిరుగుతూ మరి అభివృద్ధి అన్ని గ్రామాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి మన గౌరవ శాసనసభ్యులు మందుల సామ్యాల్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం. ఇక ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఏ మాట అయితే చెప్తుందో దాన్ని అమలు చేసే వరకు తూచా తప్పకుండా దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానాన్ని, సోనియా గాంధీ గారి ఆలోచన విధానాన్ని కొనసాగిస్తూ ఈ ప్రాంతాన్ని, ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసి అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం అన్నటువంటిది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఇక్కడ మనం చూసినట్టయితే మిగతా తోకపాటులన్నీ చాలా విషయాలు మాట్లాడుతున్నాయి. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు జరగాయంటే అది రోడ్లు కానీ, విద్యుత్ కానీ, ఇళ్ళు కానీ, లేకుంటే ఐఐటీలు కానీ, లేకుంటే ఇంకా యూనివర్సిటీలు కానీ, మెడికల్ కాలేజీలు కానీ, అవి ఏది కూడా ప్రాజెక్టులు కానీ అవి ఏదైనా జరిగిందంటే అది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగింది. అవి మాత్రమే నాణ్యతగా ఉన్నాయి. మరి ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కనుక చూసినట్టయితే మొన్నటికి మొన్న కాళేశ్వరం కూలిపోయింది, దళిత బంధు విషయంలో అభివృద్ధి జరిగింది. ఇందాక మొన్న యాదాద్రి పవర్ విషయంలో మరి జస్టిస్ నరసింహారెడ్డి గారు విచారణ కమిటీకి ఆదేశిస్తే మరి ఆ కార్యక్రమానికి వెళ్లకుండా కుంటి సాకు చెప్తూ మరి తను పబ్బం గడిపోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ కూటమిలో ఉన్నటువంటి కుటుంబం మాత్రం ఖచ్చితంగా ఉచ్చలెక్క పెడుతుంది. ఇది రాబోయే రోజుల్లో జరుగుతుంది. దీని అందరూ కూడా గమనించి రాబోయే రోజుల్లో వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మరి మనందరం కలిసికట్టుగా పనిచేసి అక్కడ ఉన్నటువంటి మన అభ్యర్థులు గెలిపించుకోవాల్సిందిగా ధన్యవాదాలు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.